ఆశీర్వాదం. ఈరోజు కొంతమంది ఈ రాత్రంతా కొందరు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన ఎక్కువ జరిగింది. ఇక్కడ ఉన్న మన స్థలంలో సౌండ్ ప్రాబ్లం కనుక చప్పట్లు కొట్టేది లేదు, పాటలు పాడేది లేదు, ఆరాధన గట్టిగా చేసేది లేదు. కానీ అయినా చాలా మంది వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడుపుతున్నారు. వారిని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. ఈ ఒక ఉదయకాలంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము ఇక్కడ 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ మనకందరికి తెలిసిన వాక్య భాగమే మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న వాక్యంలో అక్కడ చెప్తా ఉన్నాడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి అని అంట. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఉంటుండగా, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, అలాగే దేవునిని ఆరాధించుటకు మనము ముందుకు సాగుతుంటుండగా, అపవాదిగాడు గొప్ప సైన్యముతో వాడు ఖచ్చితంగా మనల్ని వచ్చి ఆటంకపరుస్తూ ఉంటాడు. ఇది ఆకాశ మండలమందున్న సైన్యం. మనం ఎవరితో పోరాడుతున్నామనంటే దురాత్మల సమూహములు, ఆకాశ మండలమందున్న సైన్యములతో మనం పోరాడుతూ ఉన్నాం. దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు, అది ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు సైన్యమైనప్పటికీ కూడా చుట్టుపక్కల మన ప్రాంతాల్లో మనం వెళ్తున్న స్థలాల్లో దుష్టుడు, అపవాది, సాతానుడు మనుషులను కలవరం రేపి మన పైనకి నడిపించినా కూడా వాక్యం చెప్తా ఉన్నాడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి అని అంటున్నాడు. గొప్ప సైన్యం అది సమూహాలు, సాతాను సమూహం కావచ్చు, అపవాది సమూహం, ఏదైనా సరే గొప్ప సైన్యం. అది నీ పైనకి ఏదైతే లేస్తున్నదో దానికి భయపడాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం లేదు. ఈ అపవాదిగాడు ఎప్పుడు దేవుని ప్రజల పైన లేవడానికే ప్రయత్నం చేస్తాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక సమూహాలతో వాడు లేస్తా ఉంటాడు. గొప్ప సైన్యం. ఆ సైన్యం మనకి కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలు తీసుకొని వస్తుంటది, శ్రమలు తీసుకొని వస్తుంటది, కష్టాలను తీసుకొని వస్తుంటది, ఆర్థిక మాంద్యం తీసుకొని వస్తూ ఉంటది. అయితే ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం చెప్తా ఉన్నాడు, ఈ గొప్ప సైన్యంను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లే, జడియాల్సిన అవసరం లే. ఎందుకు భయపడొద్దు, ఎందుకు జడియొద్దు అని అంటే, ఈ యుద్ధము మీరు చేయాల్సిన అవసరం లేదు, యుద్ధము యెహోవా జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును గనుక నీ జీవితంలో ఏదైతే పోరాటం అనేది జరుగుతూ ఉందో, నీ బ్రతుకులో ఏదైతే యుద్ధం అనేది జరుగుతూ ఉందో, అది దేనిపైన అయినా ఉండొచ్చు, అది దేని విషయంలోనైనా ఉండొచ్చు. అది ల్యాండ్ విషయం కావచ్చు, కోర్టు విషయంలో కావచ్చు, స్టేషన్ విషయంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, కుటుంబ కలహాల విషయంలో కావచ్చు, అది ఏదైనా సరే ఈ యుద్ధం ఏదైతే ఉన్నదో అది నీవు కాదంట జరిగించేది, అది కాదు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే నీ పక్షమున తాను నిలబడి యుద్ధము జరిగించబోతున్నాడు. ఆమేన్. ఈ నవంబర్ నెలలో నీకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి వారితో యుద్ధము ఎవరు జరిగిస్తారు అంటే దేవుడే జరిగించబోతున్నాడు. ఆమేన్. యుద్ధము దేవుడే జరిగించబోతున్నాడు. నీ పక్షమున తాను నిలవబడి యుద్ధాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. చాలా శ్రేష్టమైన మాటను ప్రభు నీతో మాట్లాడు. నీ అధికారులతో యుద్ధం చేసే దేవుడే, నీ పైన అధికారులతో యుద్ధం చేసే దేవుడే, నీ శత్రువులతో యుద్ధం చేసే దేవుడే, నీకు వ్యతిరేకంగా తిరిగిన వారితో యుద్ధం చేసేది దేవుడే. మాంత్రిక చేతబడి, చిల్లంగి క్రియలు, అపవాది క్రియలు, చేతబడి మాంత్రిక దుష్ట ప్రభావముల పైన ఎవడైతే అపవాదిగాడు మన పైన రేగుతూ ఉంటాడో వారి పైన యుద్ధము చేసేది కూడా దేవుడే.
స్పష్టంగా ఈ రోజు ఉదయకాలంలో నీతో ప్రభు మాట్లాడుతున్న మాట లైఫ్ టైం ప్రామిస్. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడే చేస్తాడంట. దేవుడు చేస్తాడని అంటే దేవుడు చేసినప్పుడు యుద్ధంలో దేవుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా గెలుపు కూడా ఉంటది కదా. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఎందుకంటే యుద్ధం చేసేది మనం కాదు, దేవుడే చేస్తున్నాడు. ఇశ్రాయేల్ సైన్యంలో అనేక సందర్భాల్లో దేవుడు వారి సైన్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు వారు ఆటోమేటిక్ గా యుద్ధాన్ని వారు జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, తన ప్రజలుగా మనం ఉంటున్నాం, తన బిడ్డలుగా మనం ఉంటున్నాం కనుక ఈ రోజు నీ జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా మారుస్తూ నీ పక్షమున తాను నిలబడి యుద్ధము చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, జడియకు, భయపడకు, దిగులు పడకు, కలవరపడకు. నేను కలవరపరుస్తున్న ప్రతి శోధన పైన దేవుడు యుద్ధాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఏ మ్యాన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇబ్బంది పరుస్తున్న ప్రతి శోధన పైన దేవుడు యుద్ధాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. నీ పైకి వ్యతిరేకంగా నిలబడిన ప్రతి శోధన పైన దేవుడు యుద్ధాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఎవ్రీ ల్యాండ్ ఇష్యూస్ పైన దేవుడు తన యొక్క యుద్ధాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఈ యుద్ధం నువ్వు కాదు, నేను కాదు, దేవుడే చేయబోతున్నాడు. దేవుడే ఈ యుద్ధాన్ని జరిగిస్తాడు. దేవుడే యుద్ధాన్ని జరిగిస్తాడు. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడద్దు, మీరు జడియకూడదు. ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం లేదు. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. దేవుడే జరిగిస్తాడు. దేవుడే జరిగిస్తాడు. ఆయన ఉన్నాడు, నీకు తోడుగా ఆయన ఉన్నాడు, నీకు నీడగా ఆయన ఉన్నాడు. దేవుడే తొలగిస్తాడు నీ అనారోగ్యం, దేవుడే తొలగిస్తాడు నీ సమస్యలు, దేవుడే తొలగిస్తాడు నీ ప్రతి విధమైన పరిస్థితులు అన్నింటిలో నుండి దేవుడే విడిపిస్తాడు. నీవు అనారోగ్యంతో యుద్ధం చేసి ఉండొచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఆ అనారోగ్యంతో దేవుడు యుద్ధం చేసి దాన్ని తొలగించి జయమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీతో పోరాడు వారితో ఆయన పోరాడబోతున్నాడు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తున్నాడు కనుక ధైర్యం తెచ్చుకో, జడియకు. ఆయన నీ చుట్టూ అగ్ని ప్రాకారములుగా ఉండడం నేను చూస్తున్నా. ఇప్పుడే దేవుని యొక్క మేఘం నిన్ను కమ్ముకోవడం నేను చూస్తున్నా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం, దేవుని యొక్క సామర్థ్యం, ఆయన యొక్క వెలుగు నిన్ను కమ్ముకోవడం నేను చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్ ఫాదర్. బలమైన కార్యాలు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. బలమైన కార్యములు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. బలమైన కార్యములు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. బలమైన కార్యములు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించబోతున్నాడు. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించబోతున్నాడు. నీ పక్షమున తానే నిలిచి యుద్ధాన్ని చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన్నే నీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. నీ భర్తతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నీ భార్యతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. లేక నీ పిల్లలతో దేవుడు యుద్ధం చేసి మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దర్శించబోతున్నాడు. దేవుడు దర్శించబోతున్నాడు. దేవుడు దర్శించబోతున్నాడు. తాగుబోతులను దేవుడు దర్శించబోతున్నాడు. తిరుగుబోతులను దేవుడు దర్శించబోతున్నాడు. నీ పక్షమున యుద్ధము చేస్తాడు. అంతే యేసు నామములో. నీ అధికారులతో మాట్లాడతాడు. ట్రాన్స్ఫర్ విషయంలో అద్భుతం చేస్తాడు. ఆర్థికంగా ఇంక్రిమెంట్, సాలరీ ఇంక్రిమెంట్ విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవెనకరంగా నీ జీవితంలో, నా జీవితంలో ఫలభరితముగా మార్చును గాక. ఆమేన్. గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఈ గొప్ప సైన్యాన్ని చూసి, గొప్ప ఫెయిలియర్స్ ను చూసి, గొప్ప పరిస్థితులను చూసి నువ్వు జడియాల్సిన అవసరం లే, భయపడాల్సిన అవసరం లే. థ్యాంక్ యూ ఫాదర్. నీ దేవుడు యుద్ధాన్ని జరిగించి నీ పక్షంన నీకు విజయాన్ని ఇస్తున్నాడు. ఈ మాట రాసి పెట్టుకో. ఈరోజు చాలా శ్రేష్టమైన మాట. మన విశ్వాసాన్ని బలపరిచి, మన విశ్వాసాన్ని ధైర్యపరిచి నడిపించే దేవుడు. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. అందరం కలిసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
ఈరోజు యుద్ధం నీ జీవితంలో నీ పక్షమున ఆ ప్రభు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా కోటయు, యెహోవాయే నా కీడెము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము. నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను, నా అడుగులు తడబడను నన్ను నడిపించెను. నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను, నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను. నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను, నా పక్షమున తానే ఉండి నన్ను గెలిపించెను. ఆమేన్. వెరీ గుడ్. నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను, నా పక్షమున తానే ఉండి నన్ను గెలిపించెను. యెహోవాయే నా బలము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా కోటయు, యెహోవాయే నా కీడెము, యెహోవాయే నా కోటయు, యెహోవాయే నా కీడెము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా కోటయు, యెహోవాయే నా కీడెము, యెహోవాయే నా కోటయు, యెహోవాయే నా కీడెము. నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరచెను, నా శత్రువుల కంటే నన్ను బహుగా తానే హెచ్చించెను. నాకు బలము అనుగ్రహించి నన్ను హెచ్చించెను, నా శత్రువుల కంటే నన్ను బహుగా తానే హెచ్చించెను. నా జనులకు నాకు లోపరచి నన్ను గణపరచెను, నా ముందుగా తానే నన్ను బలపరచెను. నా జనులకు నాకు లోపరచి నన్ను గెలిపించెను, నా పక్షము నా తానే ఉండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను, నా పక్షమున తానే ఉండి నన్ను గెలిపించెను. యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా కోట, యెహోవాయే నా కీడెము, నా శృంగము, నా దుర్గము యెహోవాయే. యుద్ధం యెహోవాది. ఆ ప్రభు నీ పక్షంలో తానే నిలబడి యుద్ధము జరిగించి నిన్ను గెలిపించబోతున్నాడు. ఆ గొప్ప సైన్యమునకు నువ్వు చూసి చెడియకు, భయపడకు. నీ పక్షమున దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. ఈ యుద్ధం నీవు కాదు, దేవుడే జరిగించి నిన్ను గెలిపించబోతున్నాడు. ప్రభువా, ఈ మాటలు ఫలభరితముగా మార్చి దీవించి ఆశీర్వదించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం.